ఉగాది పచ్చడి ఈ విధంగా చేసుకోండి, చేదు ఉండదు. నేను చెప్పిన విధంగా చేసుకోండి. దీనికి కావలసినవి వేపపూత, ఇది ఇప్పుడే బాగా దొరుకుతుంది. వేపపూత ముందుగా తరగడం అంటే అదే ఒలిచి నీట్గా కడిగి పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరి, ఒక పచ్చిమిర్చి, మామిడి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చాలు, సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి, మళ్ళీ కారం లేకుండా. ఇది చింతపండు రసము, బాగా కలుపుకోవాలి. ఇది ఉప్పు చూసారు కదా. ఇంకా బెల్లము బాగా నీళ్ళలో నానబెట్టి దాన్ని జ్యూస్ తీసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇవండి దీనికి కావాల్సినవి. వేప పచ్చడికి చేదు లేకుండా ఎలా చేస్తానో చూడండి. పులుపు తగ్గితే ఒక నిమ్మ దెబ్బలో 2-3 డ్రాప్స్ వేసుకోండి. ముందుగా మనం ఈ మామిడి ముక్కలు, కొబ్బరి అన్నీ ముందు అవి వేసుకోవాలి. ఒక 2-3 మిర్చి స్లైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం జ్యూస్ వేసుకుందాం. బెల్లం మనం నీట్గా చేసి పెట్టుకున్నాం కదా, ఆ రసం వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం చేతితో బాగా పిసకాలి. ఎందుకంటే వేపపూత వేసిన తర్వాత చేతితో పిసకూడదు, ఎందుకంటే చేదు వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ వేపపూత మంచిగా కడిగి పెట్టుకున్న వేపపూతని వేసి కలిపేయాలి. చివరన మిగిలిన మిర్చి కూడా వేసేయాలన్నమాట. చూసారు కదా. ఇందులో తీపి, పులుపు, చేదు, కారము, వగరు అన్నీ ఉన్నాయి. చూసారు కదా. ఇదండి ఉగాది పచ్చడి స్పెషల్. ఈ విధంగా చేసుకోండి. ఇది చాలా మంచిది హెల్త్కి. అన్నీ పచ్చి ఉంటాయి. వీలైతే అరటిపండు కూడా వేసుకోవచ్చు. పులుపు తగ్గితే కొంచెం 2-3 డ్రాప్స్ ఈ విధంగా వేసుకోండి. ఇదండి ఉగాది పచ్చడి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్గా. ఆ వేపపూత నమలకుండా అట్లా మింగేసేయండి, చాలా బాగుంటుంది.